సొలొమోను మందిర నిర్మాణం ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి బయలుదేరిన 480 సంవత్సరాల తర్వాత సొలొమోను రాజ్య పాలనలోని 4వ సంవత్సరం 2వ నెల 2వ రోజున ప్రారంభించారు. మందిరం నిర్మించబడిన స్థలం యెరూషలేములోని మోరియా పర్వతం. ఇది అబ్రహాము తన కుమారుడు ఇస్సాకును దేవుని ఆజ్ఞ ప్రకారం బలి అర్పించడానికి తీసుకువెళ్లిన స్థలం. దావీదు స్నేహితుడైన తూరు రాజు హీరాము లెబానోన్ నుండి దేవదారు చెట్లను నైపుణ్యం కలిగిన కళాకారులను నిపుణులను పంపించాడు. మందిరం నిర్మాణంలో ఒక అద్భుత సంఘటన జరిగింది. నిర్మాణ స్థలంలో గాని రాళ్ల దగ్గర గాని ఒక్క పనిముట్టు శబ్దం కూడా వినిపించలేదు. రాళ్లు ముందుగానే తయారు చేసి తెచ్చేవారు. మందిరం దేవదారు చెక్క, ఒలివ చెక్కతో నిర్మించబడింది. లోపలి భాగం మొత్తం బంగారంతో మెరిసిపోయి రాగి పనులు దేవుని ఆలయానికి అద్భుతమైన మహిమను జోడించాయి. ఈ నిర్మాణం దాదాపు 7 సంవత్సరాలు జరిగింది. సొలొమోను పరిపాలనలోని 11వ సంవత్సరం 8వ నెలలో ఆలయం పూర్తయింది. ఇది కేవలం ఒక భవనం కాదు, సొలొమోను జ్ఞానానికి ప్రతీక.